ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అని గాడిద కొడుకున్నాడు, అదేవిధంగా వాళ్ళ కొడుకు డెకాయిట్ నా కొడుకు ఒకడు ఉంటాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతుర్ల ఫోటోలు, అక్కల ఫోటోలు, చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బట్టలు ఓడదీసి కామెంట్లు పెట్టే నా కొడుకు కూడా భార్గవ్ రెడ్డి ఉన్నాడు. వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాడు కాదు. ఈడు ప్రభుత్వ సలహాదారుడు, ఒకప్పుడు సబ్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్, జూనియర్ ఎడిటర్, ఈనాడు పత్రికలు కూడా చేస్తున్నాడు ఈ గాడిద కొడుకు కూడా. వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరి వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు. 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటి ఏంటంటే తిరుమల అక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండా, తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతారు. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను చాలా గట్టిగా. అదే విధంగా వెంకటేశ్వర స్వామితో, శ్రీనివాసుడితో, గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడో ఇలా నాయన ఆయనే పోయాడు అడవిలో పడి. ఈడెంత ఈడెంత అంటాను నేను డైరెక్ట్ గా. ఈ రోజు 165 సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు కావచ్చు, బీజేపీ మద్దతు కావచ్చు, చంద్రబాబు గారి ఆయన పడ్డ కష్టం కావచ్చు, వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు, ప్రజలు చైతన్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే 100% జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు. రెండో పాయింట్, పాత కేసులు అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు వెంకటేశ్వర స్వామి మెల్ల ఉండే హారాల దగ్గర దొరికిపోతాడు ఆ మనిషి. కిరా కార్పి అన్ని వదులుకోనే రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. మీలో ఒక్క నా కొడుకైనా వైసీపీ నా కొడుకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా? ఎవరైనా మాట్లాడగలరా? మీకు దమ్ముంటే నా కొడుకల్లారా 4వ తారీఖు ఏంటన్నా 4వ తారీఖు మీ ముందే ఉన్న నా కొడుకల్లారా 165 సీట్లు 20 చిల్లర ఎంపీ సీట్లతో కిరా కార్పి ఈ రోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరా కార్పి. మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడుకల్లారా? మినిమం చదువు కూడా చేత కాదు నా కొడుకల్లారా, గొట్కాలు వేసుకునే నా కొడుకల్లారా, గోండా నా కొడుకల్లారా, మొహమీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా. ఋషికొండలో ఉండే రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది, కొడుకు కిడ్నీలో రాయి తగలుతుంది. ఎక్కడ పోతాడు ఆడు? యాడే పోతాడు? వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ వేస్తావా? వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద నువ్వు పౌను పొరాకులు, సిగరెట్లు, మటన్లు, చికెన్లు వండుకొని తింటావా? నువ్వు వండుకొని తినలేదా? నువ్వు లైవ్ టికెట్ నేను మాట్లాడతా. నీ సడుగుళ్ళు, నీ మొన్న కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు. ఈ రోజు 1000 రూపాయల టికెట్లు సామాన్య మానవుడు గోయిందంట పోతున్నారు. ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు. ఒకప్పుడు చక్కటి మజ్జిగ, కాఫీ, చిన్న పిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళో కూర్చున్నట్టు సాంబార్ రైసు, కార్డ్ రైసు. ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయావను. ఈ రోజు ఏమైంది? ఈ గాడిద కొడుక్కి వెంకటేశ్వర స్వామి అంటే నీకెందుకు అంత చులకన? ఈ రోజు ఏమైంది నీ బతుకు? నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్. పోయి అడుక్కు తిను నువ్వు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ్ రెడ్డి, నీ ఐపాక్ టీము కొడక. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.